హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ పతాక స్థాయికి చేరింది. పండుగ కోసం సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా వాహనమయమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల భారీగా క్యూ కట్టాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం అధికారులు ప్రత్యేకంగా 10 టోల్ బూతులను అందుబాటులోకి తెచ్చారు. చిట్యాల, పెదకాపర్తి, కోదాడ, రామాపురం క్రాస్ రోడ్ల వద్ద వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. భారీగా కార్లు, బస్సులు తరలి వస్తూ ఉండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాలకు ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. ఇక ఈ జాబితాలో తాజాగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. ఇక గుంటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి పి శ్రీనివాసులను అయితే మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. ఇక చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గొబ్బెళ్ల విద్యాధరిని అయితే విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా అయితే నియమించగా, ఇక అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేందర్ను కూడా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ప్రభుత్వం అయితే బదిలీ చేసింది. సివిల్ సప్లైస్ డిప్యూటీ సెక్రటరీగా అయితే పనిచేస్తున్నటువంటి ఆర్ గోవిందరావును కూడా బదిలీ చేసి తిరుపతిలోని టూటా వైస్ చైర్మన్ గా అయితే నియమించడంతో పాటు తిరుపతి జాయింట్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోణంగిని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఇక ఖాళీగా ఉన్న పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా వి సంజనా సింహాను అయితే ప్రభుత్వం నియమించింది. ఇక రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి బచ్చు స్మరణ రాజ్కు అయితే కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా అయితే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అయితే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. న్యాయవాదులు సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది అరిగల శివరామ ప్రసాద్ తన నామినేషన్ను దాఖలు చేశారు. విజయవాడలో సుదీర్ఘ న్యాయ అనుభవం కలిగిన శివరామ ప్రసాద్ బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో బార్ కౌన్సిల్ సభ్యుడిగా మరింత విస్తృతంగా సేవలందించేందుకు సిద్ధమయ్యారు. న్యాయవాద వృత్తి గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయనకు ఇప్పటికే న్యాయవాదుల నుంచి మంచి మద్దతు లభిస్తుందని, మొదట ప్రాధాన్యత ఓటును తనకే వేసి గెలిపించాలని శివరామ ప్రసాద్ కోరుతున్నారు.